कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे। जय राधा गोविंद राधा गोविंद राधे। जय गौरानिताय गौरानिताय गौरानिताय, जय गौरानिताय। जय प्रभुपादा प्रभुपादा प्रभुपादा, जय प्रभुपादा। जय जय प्रभुपाद 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 प्रभुपाद। श्री श्री राधा गोविंद भगवान की, गौर निताय की, लक्ष्मी नरसिंहदेव भगवान की, पद्मावती बालाजी की, श्रीला प्रभुपाद की, गुरुदेव की, निताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। रीडिंग फ्रॉम శ్రీమద్ భాగవతము ఏకాదశ స్కందము అధ్యాయం 15 శ్లోకం 34. జన్మోషధి తపో మంత్రే యావాతిరిహ సిద్ధయా యోగేనాప్నోతి తత్సర్వం నానర్యోగా గతిం వ్రజే. జన్మోషధి తపో మంత్రే యావాతిరిహ సిద్ధయా యోగేనాప్నోతి తత్సర్వం నానర్యోగా గతిం వ్రజే. అంతేనా?
భావము భాష్యము చెప్పినది శిష్యులైనటువంటి అభయచరణ అరవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. భావము: ఉత్తమ జన్మము, ఔషధాలు, తపస్సు, మంత్రములు మున్నగవానిచే లభ్యమయ్యే యోగసిద్ధులు నా యొడ భక్తియోగం చేత సాధింపబడును. నిజముగా మనుజుడు అన్యాయప్రాయము చేత వాస్తవమైన యోగసిద్ధిని సాధింపజాలడు. దేవతా జన్మ చే జీవుడు సహజముగానే పలు యోగసిద్ధులను పొందగలడు. సిద్ధులోకమును జన్మించుటచే ఆ ప్రయత్నంగా అతడు అష్టప్రధాన సిద్ధులను బరేయగలడు. అట్లే చేపగా జన్మించే జీవుడు జలమునకు అభ్యర్థుడగును. పక్షిగా జన్మించుటచే అతడు ఎగిరే సిద్ధిని పొందగలడు. భూత జన్మముచే అంతర్ధాన సిద్ధిని, ఇతరుల దేహంలో ప్రవేశించిన సిద్ధిని అతడు పొందగలడు. జన్మము, ఔషధులు, తపస్సు, మంత్రములచే యోగ సిద్ధులను పొందవచ్చునని పతాంజలి ముని పలికెను. అయినను అట్టి సిద్ధులు తుటతుడుకు వృధా కాల వ్యయమనియు వాస్తవమైన యోగ పరిపూర్ణత అయినట్టి కృష్ణభక్తి భావన సాధించలో అంతరాయములేననియు భగవానుడు పలికెను. భక్తియోగ విధానము త్యజించి కృష్ణేతరములైన ధ్యాన లక్ష్యములకై అన్వేషించువారు నిక్కముగా బుద్ధిహీనులే అయ్యుందురు. యోగులమని చెప్పుకున్నను స్వేంద్రియ తృప్తికే యత్నించువారు నిక్కముగా కుహయోగులు లేదా భోగి యోగులు అనబడుదురు. తాము అల్పేంద్రియములను కలిగి ఉండగా భగవానుడు పూర్ణేంద్రియమును కలిగి ఉన్నాడని గాని భగవాన్ని పూర్ణేంద్రియములు సంతుష్టిపరచుటకే వాస్తవంగా యోగం ఉద్దేశింపజినది కానీ కుహయోగులు ఎరుగజాలరు. కనుక యోగసిద్ధిలో నామమాత్ర సుఖమును బడయగోరి శ్రీకృష్ణ పాదార విందములను త్యజించిన వారు నిస్సందేహంగా తమ యత్నంలో భంగపడుదురు. దేవదేవుని యందు ఏకాంత ధ్యానముచే మనుజుడు యోగగతిని సాధించజాలడు. శ్రీకృష్ణ లోకమున వసించుచు అచట ఆధ్యాత్మిక విభూతిని అనుభూతమరుచుటే చరమ యోగ లక్ష్యము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షుర్మిళితం యన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ బుధలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామనే. నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి పాంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క అధ్యాయంలో చివరి శ్లోకాలు ఇవి. శ్రీకృష్ణ భగవానుడు యోగ సిద్ధుల గురించి బుద్ధునికి వివరించేటువంటిది ఇది. ఇక్కడ ఇంతకుముందు శ్లోకాలంతా కూడా భగవంతుడి యొక్క అష్టాంగ యోగ విధానాన్ని వివరించారు. ఈ యొక్క అష్టసిద్ధుల గురించి గాలి కంటే తేలిక కావడం, పర్వతానికంటే ఇంకా బరువుగా కావడం, ఈ యొక్క వివిధ వస్తువులను సృష్టించడము, తర్వాత ఇతర లోకాలను కూడా పాలన చేసేటువంటి శక్తిని కలిగి ఉండడము, రకరకాల యోగ సిద్ధులంతా ఆయన వివరిస్తూ ఈరోజు ఇక్కడ ఉద్యోగం చెప్తున్నారు అనమాట. ఈ యొక్క యోగ సిద్ధులు అనేది ఇవంతా భౌతికమైనటువంటి విద్య. ఇది ఆధ్యాత్మికంగా సంబంధించిన విద్య మాత్రము కాదనమాట. దీన్ని ముఖ్యంగా ఈ యోగ సాధనలో ఉండేటువంటి వాళ్ళు, ఈ అష్టాంగిక విధానంలో ఉండేటువంటి వాళ్ళు యోగ సిద్ధుల కోసం ముఖ్యంగా ఎక్కువ ప్రయత్నం చేస్తారు. హిమాలయాల్లో ఉంటారు ఎక్కువ మంది యోగులు. వాళ్ళంతా కఠినమైనటువంటి తపస్సును ఆచరిస్తారు. వాళ్ళు ఇంద్రియాలను కూడా తాత్కాలికంగా అదుపులో ఉంచుకున్నట్లే ఉంటారు. అయితే ఎందుకు ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకొని ఉంటారంటే ఇంకా ఎక్కువ ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంద్రియ తృప్తిని పొందేదానికోసము అదుపులో ఉంచుకొని ఉంటారు. అదేదో భగవంతుని కోసం కాదనమాట. కాబట్టి ఈ అష్టాంగ విధానం ఆచరించేటువంటి వాళ్ళు కావచ్చు, కర్మయోగులు కావచ్చు, ఆల్మోస్ట్ ఒక పరిధిలో ఉన్నట్లే వాళ్ళు భౌతికమైనటువంటి పరిధిలోనే. అది భక్తి యోగానికి సంబంధించింది కాదనమాట. ఈవెన్ ఇక్కడ చెప్పినట్లు ఈ సిద్ధులంతా ఏ విధంగా వస్తాయంటే
జన్మధార వస్తాయంట సిద్ధులు. లైక్ మనం ఉండేటువంటి లోకం భూలోకం, దీనికంటే ఇంకా ఉన్నతమైనది సిద్ధలోకం అనేది ఉందన్నమాట. సిద్ధులు నివసించేటువంటి లోకం. అక్కడ జన్మతహగానే వాళ్ళేం మళ్ళీ ప్రయత్నం చేయాల్సిన పని లేదు. పుడతా ఉంటేనే వాళ్ళకి ఏమొస్తాయి, అన్ని రకాల సిద్ధులు అనేవి వాళ్ళకి లభిస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మన భూమి మీద కూడా మనం చూడొచ్చు, పక్షికి లగిం అనేటువంటి సిద్ధి ఉంది. లగిం అంటే ఎగిరేళ్ళ, అది పెద్ద విషయం కాదనమాట. ఒకసారి గౌరకిషోర్ దాస్ బాబాజీ మాయాపూర్లో ఉంటారు. మాయాపూర్లో ఉన్నప్పుడు ఒక యోగి 20 సంవత్సరాలు హిమాలయ పర్వతాలకు వెళ్తారనమాట. వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సులంతా ఆచరించి అతను నీటి మీద నడిచేటువంటి యుద్ధిని నేర్చుకుంటారు. సరే, వచ్చిన తర్వాత అతను ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి దాటుకొని వెళ్తూ ఉంటాను. గౌరకిషోర్ దాస్ బాబా దగ్గరికి వెళ్ళి దేవుడి సింత చెప్తారనమాట. ఈ విధంగా మన ఊరికి యోగి వచ్చాడు, ఇంతకుముందు మన గ్రామస్తుడు అతను నీటి మీద నడిచేటువంటి విద్యను నేర్చుకున్నాడంటే, అవును, ఎన్ని సంవత్సరాలు పట్టింది అతనికి నడతాడు? 20 సంవత్సరాలు పట్టింది. అతను 20 సంవత్సరాలు పట్టిందా? అతను నేర్చుకున్న విద్య 25 పైసలతో సమానం అని చెప్తారనమాట. నేను 25 పైసలు ఇస్తే బోట్లో వాడి పక్క నుంచి ఆ పక్కకే వదిలేస్తాడు. వీడు 20 సంవత్సరాలు పట్టింది నడిచేది నేర్చుకునే దానికోసం. 20 సంవత్సరాలు నేర్చుకొని ఏం చేశాడు? ఈ పక్క నుంచి ఆ పక్కకి, అంతే కదా, 25 పైసా ఇస్తే ఈ పక్క నుంచి ఆ పక్కకి వదిలేస్తాడు. 20 years తీసుకున్నాడు అతను, టైం అంతా వేస్ట్ చేశారని చెప్తాడు. కాబట్టి ఇంకా కొంతసార్లు భక్తులు కూడా ఉపయోగిస్తారు ఈ విద్యల్ని. లైక్ మధ్వాచార్య, ఆయన ఇక్కడ ఉంటాడు ఉడుపిలో. రుక్మిణీదేవి పూజించినటువంటి విగ్రహం అది, ఉడుపి కృష్ణ. ఆ విగ్రహాన్ని ఆయన అన్ని రకాలటువంటి భక్తితో ప్రేమతో ఆయన పూజిస్తూ ఉంటాడు. బద్రికాశ్రమం వెళ్ళాలనుకుంటాడు ఆయన. సరే, శిష్యుల్ని 60 మందిని తీసుకుంటాడు అనమాట. 60 మంది శిష్యుల్ని తీసుకొని బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో రాజస్థాన్ దగ్గరికి వస్తారనమాట. అక్కడ ఒక రాజు ఉంటాడు. అతను ఆ రాజ్యంలో అప్పట్లో నియమేమంటే, ఎవడు వెళ్ళాలి కానీ పెద్ద చెరువు తవ్వుతుంటాడు అతను. పెద్ద చెరువు ప్రజల కోసం. ఎవడు ఆ రాజ్యంలో ప్రవేశించి వెళ్ళాలన్నా కానీ ఆ చెరువులో కొద్దిసేపు పనిచేసి మట్టి తీసి తువ్విని వెళ్ళాలి. ట్యాక్స్ అనమాట, అది పని అనమాట. పని చేసి వెళ్ళాలి. వాళ్ళు చెప్తారనమాట, మధ్వాచార్య చెప్తారు వాళ్ళు పని చేసి వెళ్ళాలని. మధ్వాచార్య మీ రాజు ఎక్కడ అడుగుతాడు అనమాట. వెళ్ళి రాజుతో అర్ధగంట మాట్లాడతాడు. ఆ పని రాజు దగ్గర చేపిస్తాడు. అదే రకమైంది శక్తి, భక్తిని యొక్క అక్కడేం విధి అంటే, రాజ్యంలో ఎవరు వచ్చినా కానీ చెరువు దవ్వేసి వెళ్ళాలి. మధ్వాచార్య మాట్లాడిన తర్వాత రాజే ఆ పని చేస్తాడు, మధ్వాచార్య చేయడు. తర్వాత మధ్వాచార్య అక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ హరిద్వార్ దగ్గరికి వెళ్తాడనమాట. బద్రికాశ్రమం అంటే గంగా నదిని దాటాలి. అప్పట్లో ఈ ముస్లిమ్స్ అక్కడ ఎక్కువగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు కండిషన్ ఏమంటే, ముస్లిం కానటువంటి వారికి బోట్ లేదు అక్కడ, గంగా నది దాటడానికి నావా లేదు. వీళ్ళు 60 మంది అక్కడికి వెళ్తారు. అందరూ సాధు దుస్తులు ఉన్నారు, మధ్వాచార్య తన శిష్యులంతా కూడా. అక్కడ ఉండే నా వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ముసల్మాన్లు అయితే తప్పితే ఈ నావని దాటడానికి లేదు. సరే, ఇంకా అంటే మేము మతాన్ని మార్చుకోవాలన్నమాట వాళ్ళు. సరే, మధ్వాచార్య ఏం చేస్తారంటే అందరిని లైన్గా నిలబడుకోమంటాడు, శిష్యుల్ని వరుసగా నిలబడుకోమంటాడు. ఒకరినొకరు గట్టిగా పట్టుకోమంటాడు అనమాట. ఒకరి వస్త్రాలను ఒకరిని పట్టుకోమంటాడు. ముందర ఆయన నిలబడుకుంటాడు. ముందర శిష్యుని నా వస్త్రం నువ్వు పట్టుకోమని చెప్తాడనమాట. అందరూ ఒకరిని గట్టిగా వస్త్రాలని పట్టుకున్నాను. ఆయన ముందర గంగా నదిలో నడుచుకుంటూ పోతారు, వీళ్ళు వెనకంతా నడుచుకుంటూ ఆ పక్కకి వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళు చూస్తూ ఉన్నారు, ఆ పక్క ముస్లిం సైనికులు ఉన్నారు, ఈ పక్క సైనికులు ఉన్నారు, ఈ పక్క నావ్వాళ్ళు ఉన్నారు, ఆ పక్క నావ్వాళ్ళు ఉన్నారు. కొన్ని 100 మంది చూస్తూ ఉన్నారు. మధ్వాచార్య ఏం చేస్తున్నాడు? ముందర నిలబడుకున్నాడు. ఆయన వస్త్రాన్ని శిష్యులంతా పట్టుకున్నారు, ఒకరినొకరు వెనకాన గంగా నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళకి షాక్ అయిపోయింది, పెద్ద షాక్ అయిపోయింది. తక్షణమే వెళ్ళి రాజుకి చెప్పారనమాట. రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరితను? ఒక వ్యక్తి వచ్చి మధ్వాచార్య దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు అంటే,
వాళ్ళ లాంగ్వేజ్లోనే మాట్లాడాడు మధ్వాచార్య, ఉర్దూలో మాట్లాడాడు అనమాట. మాట్లాడి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు, భక్తికి సంబంధించిన శాస్త్రం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, నువ్వు సాధారణ వ్యక్తి కాదు, నువ్వు ప్రాఫిట్ నువ్వు అని చెప్పి అతను టోటల్ సరెండర్ అయిపోయాడు. రాజు శిష్యుడు అయిపోయాడు అనమాట. శిష్యుడు అయిపోయి, నా రాజ్యంలో మీకు ఎటువంటి అడ్డంకులు రావు, మీరు ఈ యొక్క భక్తిని ప్రచారం చేసుకోవచ్చు, భగవంతుని ప్రచారం చేసుకోవచ్చు చెప్పి ఆజ్ఞాపించారు. కొన్నిసార్లు అంటే వాళ్ళ గొప్ప పేరు కోసము యోగులు మాదిరి ప్రదర్శించరు. యోగ సిద్ధుల్ని ఆచార్యులు భక్తిని, కృష్ణుని యొక్క శక్తిని వ్యాపింపజేసేదాని కోసం వాళ్ళు కొన్నిసార్లు ప్రదర్శిస్తారన్నమాట. అయితే మధ్వాచార్య యొక్క జీవితంలో ముఖ్యమైన ఎసెన్స్ ఏమంటే ఆయన భగవంతుని యొక్క భక్తియుక్త సేవ. ఇంకా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు సారంగదాస్ ఠాకూర్ యొక్క డిసపరెన్స్ డే. ఆయన హయ్యెస్ట్ యోగ సిద్ధిని ప్రదర్శించాడు సారంగదాస్ ఠాకూర్. చైతన్య చరితామృతంలో గొప్ప ఆచార్య, చంద్రముఖి ఇక గోపిక యొక్క అవతారమే ఆయన. వెరీ గ్రేట్ పర్సనాలిటీ. చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభుకి తన సన్నిహితమైనటువంటి సహచరుడు, చాలా అంతరంగిక సహచరుడు సారంగదాస్ ఠాకూర్. ఆయన వెరీ సింపుల్గా ఉండేవాడు అనమాట. ఆయనకి ఎటువంటి ఆశ్రమం లేదు, ఇల్లు లేదు, అతనికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఆయన పూర్తిగా వైరాగ్య జీవితాన్ని గడుపుతున్నాడు. సాధువు, సన్యాసి మాదిరి అనమాట. ఎప్పుడు హరినామాన్ని జపిస్తూ ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక చెట్టు కింద ఉండేవాడు ఆయన, ఒక వృక్షం కింద నివసించేవాడు అనమాట. ఆయన సర్వస్వము ఆ వృక్షమే అనమాట. వటవృక్షం కింద ఆ నీడలోనే, వర్షం వచ్చినా కానీ అక్కడే, చలి వచ్చినా అక్కడే, ఎండ వచ్చినా కానీ అక్కడే కూర్చొని భగవంతుని యొక్క నామాన్ని చెప్పేసి. వెరీ గ్రేట్ పర్సనాలిటీ, చాలా ఎలివేటెడ్ పర్సనాలిటీ ఆయన ఆధ్యాత్మికంగా. అయితే ఆయనకి ఈ ప్రపంచంలో ఏ భౌతికమైనటువంటి సంపదలు లేకుండా కానీ ఆధ్యాత్మికంగా అతనికంటే ధనవంతుడు ఎవరో, భగవంతుని యొక్క భక్తి ప్రేమ హృదయపూర్వకంగా పూర్తిగా ఉందన్నమాట. అతనికి పవిత్రత ఉంది, పూర్తిగా భగవంతుని యొక్క నామం మీద నమ్మకం ఉంది, రుచి ఉంది. బట్ కొద్దిగా ఏజ్ అయింది, దానికి కొద్దిగా వృద్ధాప్యం వచ్చింది. ఒకరోజు దేవానంద పండిత్ దగ్గరికి వెళ్ళి కలిసి శ్రీ చైతన్య మహాప్రభు శ్రీనివాసాచార్యతో పాటు తిరిగి వస్తూ ఉంటాడనమాట. వస్తుంటే సారంగదాస్ ఠాకూర్ కనిపిస్తాడు దారిలో. కనిపించగానే సారంగదాస్ ఠాకూర్ని పిలిచి, చైతన్య మహాప్రభు, సారంగదాస్ నువ్వెందుకు శిష్యులు తీసుకోవడం లేదు, నువ్వు దీక్షను ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటాను. ఇప్పుడు సారంగదాస్ ఠాకూర్ చెప్తాడు, మహాప్రభు నేను శిష్యుని తీసుకోవడానికి ఒకటి నాకు అర్హత లేదు గురువుగా ఇవ్వడానికి, అదే సమయంలో శిష్యులుగా తీసుకోవడానికి శిష్యుడిగా అర్హత ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేరు అని చెప్తారనమాట. చైతన్య మహాప్రభు చెప్తాడు, నీకు తప్పనిసరిగా యాక్చువల్లీ నిజమైనటువంటి గురువు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు వినయాన్ని కలిగి ఉంటాడు. నాకు అర్హత లేదు. గురువు తన గురువు యొక్క ప్రతినిధిగా శిష్యుల్ని స్వీకరిస్తారు. లైక్ ప్రభుపాద్ వారు ఆయన శిష్యులకు చెప్పాడనమాట, మనందరినీ చూసినప్పుడు నా గురువు మిమ్మల్ని అందరూ నా దగ్గరికి పంపించాడు, మీరు నా యొక్క గురువు యొక్క ప్రతినిధులుగా మిమ్మల్ని నేను సంరక్షిస్తున్నాను అని చెప్పి చెప్తాను. కాబట్టి సారంగదాస్ ఠాకూర్ పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి అర్హతలు ఉన్నా కానీ, ఆయన పర్ఫెక్ట్ పర్సన్ అయినా కానీ వినయంతో ఏం చెప్తున్నాడు, నాకు అర్హత లేదని చెప్తున్నాను. మరి చైతన్య మహాప్రభు ఆయన సారంగదాస్ ఠాకూర్కి చెప్పారనమాట, నీకు పూర్తి అర్హత ఉంది, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు దీక్ష ఇవ్వు. రేపు మొదట ఎవరు కనిపిస్తే వానికి నువ్వు దీక్ష ఇవ్వు, అతను అర్హత కలిగినటువంటి వ్యక్తి. ఫస్ట్ నీకు ఎవరైతే కనిపిస్తాడో అతని అర్హత కలిగిన వ్యక్తి నీకు శిష్యుడు అవ్వడానికి అతను నువ్వు దీక్ష ఇవ్వు అని చెప్పి చైతన్య మహాప్రభు అతనికి ఆర్డర్ చేస్తారన్నమాట. సరే, సారంగదాస్ ఠాకూర్ ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుంటాడు. తెల్లవారితో ప్రాతకాలంలోనే ఆయన నిద్రలేచి భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. గంగానదికి వెళ్తాడు స్నానం చేయడానికి. ఆయన రోజు గంగానదికి వెళ్ళేవాడు స్నానం చేయడానికి. గంగానదికి వెళ్ళి స్నానం చేసి పైకి లేగానే
గంగా నదిలో ఒక శవం కొట్టుకొని వస్తూ ఉంటుంది. శవం. ఇక్కడ చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు? ఎవరు మొదటి నువ్వు చూస్తే వాళ్ళకి దీక్ష ఇమ్మని చెప్పాడు. చైతన్య మహాప్రభు ఆర్డర్ ఆయన తూచి తప్పకుండా పాటిస్తున్నాడు. ఫస్ట్ కనిపించిందేమి? శవం. తక్షణం ఏం చేశాడంటే శవం దగ్గరికి వెళ్ళి శవాన్ని తీసుకొచ్చి మంత్రదీక్ష ఇచ్చాడు. శరణదాస్ ఠాకూర్ ఏం చేశాడు? ఆ శవానికి మంత్రదీక్షను ఇచ్చాడు. అయితే ఈయన ఎంతో పవిత్రమైనటువంటి వ్యక్తి, చైతన్య మహాప్రభు ఆజ్ఞను శిరస వహించేటువంటి వ్యక్తి, పరమ భక్తుడు. ఈ మంత్రం ఆ శవం చెవుల్లోకి వెళ్ళంగానే ఆ శవానికి మళ్ళీ జీవం వచ్చింది. మళ్ళీ ఆ శవము బతికిపోయాడు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే అతని పేరు, ఆ వ్యక్తి పేరు వచ్చి మురారి. ఒక యువకుడు, బ్రాహ్మణ యువకుడు అతను. అతను జంజం తీసుకున్న రోజే పాము గరిచి మరణించాడు వేరే గ్రామంలో పైన, మాయాపూర్కి పైన. అతను యువకుడు ఉపనయనం తీసుకున్నాడు, అదే రోజు పాము కాటితో చనిపోయాడు. మామూలుగా ఏమవుతుందంటే ఈ బ్రాహ్మణ ఇంతకుముందు సంస్కృతి, అతను ఉపనయనం కాకముందు ఎవరైనా చనిపోతే అట్లా గంగలో పడేస్తారనమాట. అతను అట్లా గంగలో పడేస్తారు. అతను చనిపోయినాడు, కొట్టుకొని వస్తున్నాడు. ఎప్పుడైతే సారంగదాస్ ఠాకూర్ మంత్ర దీక్ష అతని యొక్క చెవుల్లో పడంగానే మళ్ళీ అతను జీవం వచ్చిందనమాట. జీవం రాగానే అతను మళ్ళీ లేచి నిలబడి ఆయనకు సర్వసేవల్ని చేస్తూ ఉన్నాడు. చైతన్య మహాప్రభు యొక్క ఏర్పాటు అనమాట అది. భగవంతుడు అదే సమయంలో చూడు, సారంగదాస్ ఠాకూర్ ఎంత పవర్ఫుల్ వ్యక్తో, చనిపోయిన వ్యక్తిని బతికించేటువంటి శక్తి అతనికి. గురువుకి, పవిత్రమైన గురువుకి, మనలో కూడా కృష్ణ చైతన్యం అనేది పూర్తిగా మరణావస్థలో ఉందన్నమాట. అటు గురువు ఏం చేస్తాడు? ఆయన యొక్క మంత్రం చేత, ఆయన యొక్క సాంగత్యం చేత మనలో కృష్ణ చైతన్యాన్ని మళ్ళీ జీవాన్ని ఇస్తాడు అనమాట. సేమ్ పరంపర, మనం వచ్చే పరంపర అంతా అదే పరంపరలో ఉన్నాం మనమంతా కూడా. ఆచార్యులంతా కూడా సేమ్ పరంపరలో ఉన్నారు. తర్వాత ఈ మురారి బతికాడని చెప్పి తల్లిదండ్రులు తెలుస్తుంది. మళ్ళీ తల్లిదండ్రులు వస్తారనమాట, నేను తీసుకెళ్ళాలనేసి. ఆయన చెప్తారనమాట, లేదు నేను చనిపోతుంటేనే మీరైతే గంగలో పడేస్తారు. మన రిలేషన్ అప్పటికీ అంతే కదా. ఎవరు చనిపోయినా కానీ ఇట్లా ఇంట్లో పెట్టుకుంటారా? మళ్ళీ ఇప్పుడు చాలా బాగా చూసుకుంటుంటారు చాలా మంది జనాలు. ఎంతో ప్రేమతో చూసుకుంటుంటారనమాట. నేను చాలా ఇంట్లో చూస్తానమాట. బయట చచ్చిపోతే ఇంట్లో కూడా తీసుకురావాలి, అవునే కదా. వాళ్ళు అంతకుముందు ఎంతో ప్రేమతో చూసుకుంటారు. చాలా మందిని చూశాను అనమాట. అంటే ఏమి అశుభం అనేసి అంతవరకు ప్రాణం. అతను ఇంట్లో వ్యక్తే ఉంటాడు, చాలా ప్రాణ సమానంగా ఉంటాడు. అతన్ని ఇంట్లో కూడా తీసుకుపోరు, బయట మీద ఎట్లా కలిసేస్తారు. ఇది సత్యం, ఇది నిజంగానే ప్రతి ఒక్కరికి ఫేస్ చేయాల్సింది ఇది. ఎవరు కానీ ఈ సందర్భాలంతా గుర్తు చేసుకోరన్నమాట. ప్రతి ఒక్కరు ఏమనుకుంటా ఉంటా, అబ్బా నేను ఎంతమందికి ప్రేమమయమైనటువంటి వ్యక్తిని. ప్రతి ఒక్కరు కృష్ణుడు అనుకునేస్తారనమాట. కృష్ణుడు అందరి జీవులు ప్రేమిస్తాయి కదా. అట్లా ఈ బద్ధజీవి ఏమనుకున్నా అంటే ఆ ఇంట్లోనో, ఆ వంశంలోనో, ఆ కుటుంబంలోనో నేను చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. చనిపోతే ఒక సెకండ్లో అట్లా ఎత్తి పడేస్తారనమాట, ఫినిష్. ఒకవేళ కొంతమంది ఏదైనా పెట్టుకోవాలని చూసినా కానీ మన శరీరం పనికిరాదు. ఒక 5-6 గంటలకి ఏమవుతుంది, స్మెల్ వచ్చేస్తుంది అనమాట. 12 అవర్స్కి లోపల అంతా బయట వచ్చేస్తాయి లిక్విడ్స్ అంతా. శరీరం యొక్క స్థితి అది ఎంతో భయంకరమైన స్థితి అనమాట. బట్ అయితే ఏం చేస్తామంటే మనం దానికోసమే పనిచేస్తాం, ఈ శరీరం కోసమే పనిచేస్తాం. మనం 99% పనిచేసేది శరీరం కోసమే పనిచేస్తాం. 1% ఏదో ఆధ్యాత్మికంగా. కొంతమంది భక్తులు అంటే డిఫరెంట్ అనుకో, ఇప్పుడు శరీరం కోసమే ఆలోచిస్తారు. బట్ శరీరం అనేది అది చాలా భయంకరమైంది అనమాట. అది ఎప్పుడు కొలాప్స్ అయిపోతుందో తెలియదు, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అది భౌతికమైనటువంటి మూలకాలతో తయారు చేయబడింది, మనం కాదనమాట. అది మనం పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మలం. జీవేరేశ్వరిపై కృష్ణేరా నిత్య దాస్. బట్ అయితే కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి మనం బద్ధ స్థితిలో ఉన్నాం.
శరీరం లేదని చెప్పుకున్నాం కాబట్టి అంత ఈజీగా దాంట్లో నుంచి బయట వచ్చేది చాలా కష్టం. శ్రవణాది చిత్త కర హృదయ్, శ్రవణం భగవంతుని యొక్క నామాన్ని జపించడము, భగవంతుని యొక్క లీలలు వినడము, తర్వాత మన హృదయాన్ని బాగా శుభ్రపరచుకోవడం. ఇది చేస్తే తప్పితే ఏమవుతుందంటే మనం అంత సాక్షాత్కారం పొందలేము. శారీరక భావనలో ఉంది పునరపి మననం పునరపించాలి, మళ్ళీ పుడుతుంటాం. మళ్ళీ భౌతిక ప్రపంచం చాలా భయంకరమైంది. ప్రభుపాద గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారనమాట. పదం పదం యత్ విపదం. ప్రతి ఒక్క అడుగులో కూడా డేంజర్ అంటే మనం అనుకోకూడదు ఏదో యాక్సిడెంట్ జరుగుతుందో లేదా అది కాదు, మన మేళ పడిపోవడం, అది కూడా డేంజరే. కొన్నిసార్లు శారీరకంగా విపత్తులు కలిగేది ఒక రకమైన ప్రమాదం, లైక్ రోగం రావచ్చు, లేదంటే మరణం రావచ్చు, ఆపదలు రావచ్చు. ఇదో రకమైనటువంటిది. మనం ఎప్పుడు అట్లా ఆలోచిస్తాం. పదం యద్విపదం అంటే అది ఓకే, అది కూడా ఒక రకమైన డేంజరే. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక పదం నుంచి కూడా చితులు అయిపోయేది కూడా ఒక ప్రమాదం. ఆధ్యాత్మిక కొంతమంది ఆరోగ్యంగా బాగుండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, బాగుండొచ్చు, అంత బాగా జరగచ్చు అనమాట. బట్ అయితే భక్తిలో కూడా ఉండొచ్చు, సడన్గా అతను ఫాలోను పదం యద్విపదం అంటే ఆధ్యాత్మికంగా పతనమయ్యడానికి అవకాశం ఉంది, భౌతికంగా దెబ్బతినడానికి కూడా, రెండు విధాలు కూడా. ఆధ్యాత్మికంగా కూడా భరత మహారాజు చూడొచ్చు మనం, ఎంత గొప్ప వ్యక్తి అతనికైనా శారీరక సమస్యలు ఏమైనా ఉన్నాయా? భరత మహారాజుకి తలనొప్పి, జలుబు, జ్వరం ఏమైనా ఉంది ఆయనకి? ఆయన శరీరం చాలా శక్తివంతమైన శరీరం భరత మహారాజుకి. ఏమైంది ఆయన పరిస్థితి? జింక దగ్గర పడిపోయినాడు అతను. అది విపదం అంటే అది దిగజారిపోవడం. దెబ్బలు రావడం కూడా ఉండొచ్చు, శారీరకంగా రోగాలు రావచ్చు, అంతా. అదే కాదు, మనం ఆధ్యాత్మిక స్థాయి నుంచి పతనమయ్యేది కూడా విపదమే. లైక్ చిత్రకేతు మహారాజు, విద్యాధరుడు లోకానికి రాజు, నెక్స్ట్ మినిట్ అయిపోయాడు రాక్షసుడు అయిపోయాడు. విద్యాధరుడు ఎక్కడ అయితే భగవంతుడు భక్తుల్ని కాపాడాడు అనుకో. కొన్ని సందర్భాల్లో బ్రహ్మలోకం నుంచి కుక్క జన్మ అయిపోతారు. బ్రహ్మలోకం చాలా ఉన్నతమైంది. ఇక్కడ చూస్తాను, ఇక్కడ చెప్తున్న సిద్ధలోకం అని చెప్పి, చంద్రలోకం అని చెప్పి, వాళ్ళు ఎంతో అందంగా ఉంటారనమాట. ఇక బ్రహ్మలోక వాసులు, దేవలోక వాసులు అంటే గంగ ఉంది కదా, గంగా, అక్కడ కూడా గంగా నది ఉంది, అలకానంది పేరుతో వెళ్ళబడుతుంది అనమాట. బంగారు తామర పువ్వులు వస్తాయంట అక్కడ. ఆ తామర పువ్వుల్లో ఉండేటువంటి కాండాన్ని తింటారంట వాళ్ళు, కాబట్టి వాళ్ళ శరీరం కూడా బంగారం మాదిరి మెరుస్తూ ఉంటుంది అనమాట. అయితే టక్కన ఏమవుతుంది, ఒకసారి అంత బంగారం లాంటి శరీరం కూడా కుక్క శరీరం అయిపోతుంది. వ్యర్థం, ఎవరో ఒకరు శాపం ఇస్తారు, ఏదో ఒక తప్పు చేసేస్తారు. భౌతిక వ్యక్తి అంటే బద్ధజీవి యొక్క ఒక లక్షణము తప్పులు చేయడం, మాయకు వస్తులే ఉన్నాం, అసంపూర్ణ ఇంద్రియాలని బ్రహ్మలోకం వరకు ఉన్నవి, భూలోకంలోనే కాదు. కాబట్టి మన స్థాయి నుంచి భౌతిక స్థాయి కావచ్చు, ఆధ్యాత్మిక స్థాయి కావచ్చు, ఎప్పుడైనా మనం పడిపోవచ్చు. విపదం అంటే అది దేవత నుంచి జంతు జన్మ కావచ్చు, లేదు జంతు జన్మ నుంచి ఉన్నతమైన జన్మ కూడా పోవచ్చు. కాబట్టి పదం యత్ విపదం, మరణం అనేది ఉంది, పతనం అనేది గుర్తుపెట్టుకోలేదు. రెండు మనం పదం ఎక్కడ నేను రోజు పోయేసి వస్తున్నాను కదా, గుడికి పోయేసి వస్తున్నాను, ఇడికి పోయేసి వస్తున్నాను, ఎక్కడ నాకు విపదం లేదు అనుకోవడానికి లేదన్నమాట. ఇంతకుముందే మనం చర్చించినట్లు భరత మహారాజు కావచ్చు, చిత్రకేతు మహారాజు కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి స్థాయి ఏమి, వాళ్ళు ఏమైపోయారు, ఎంత విపద అయిపోయారు వాళ్ళు. చిత్రకేతు మహారాజు విద్యాధరుని స్థాయి, రాక్షసుని స్థాయి చూడండి. భరత మహారాజు స్థాయి, ఒక జింక స్థాయి చూడండి, ఎంత విపదం. అదేవిధంగా మరణం కూడా ఎప్పుడన్నా రావచ్చు మనకి. మనం శాశ్వతంగా ఉన్నామని ఎవరికి. కాలం అనేది పాము మాదిర. పాము తెలుసు కదా మీకు. పాము మామూలు పాము అంటే అది వచ్చి కరిచేసి వెళ్ళిపోతుంది. కొండ చెల్లు పాము అన్నమాట. కొండ చెల్లు పాము అది నేను మింగుతుంది, నీకు మింగే తెలియదు. అది ఎప్పుడు మింగుతుందంటే నువ్వు పడుకున్నప్పుడు మింగేస్తుంది అనమాట. నువ్వు నిద్రావస్థలో ఉన్నప్పుడు మింగుతుంది. భక్తుల ఠాకూర్ జీవి జాగో చెప్తున్నాడు. ఎందుకంటే నిద్రలో జీవురా అంటున్నాడు. ఎందుకంటే నిద్ర లేస్తే నీకు పాము నోట్లో ఉన్నది తెలిసేది. నువ్వు నిద్రపోతావు.
మాయ చేతులు నిద్రపోయేటప్పుడు ఏమవుతుందంటే, నిద్రపోయేటప్పుడు మామూలుగా మింగితేనే తెలియదు అనమాట పాము, అది చిన్నగా మింగుతుంది అనమాట. నువ్వు అర్థం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నేను పాము నోట్లో ఉన్నానని. సనాతన్ డాక్టర్ ఇక్కడ ఆ పాము ఏమవుతుందంటే మధ్యలో మనకు తెలియదు, మనం నిద్రపోతున్నాం. కొండచీలు మామూలుగానే బాగా మేలుకొండే జీవిని మింగేస్తుంది. నిద్రపోయిన దానికి చాలా ఈజీ అనమాట. ఎట్లా మింగుతుందంటే నీకు నిద్ర మేలుకోకుండా మింగేస్తుంది అనమాట. అది నీకు మెలకు రాకుండానే మింగేస్తుంది అనమాట. తెలియదు మెత్తగా. నువ్వు ఉంటే నేను బాగా మంచి ఏసీ రూమ్లో పడుకున్నా అని చెప్పి అనుకుంటావు అనమాట. బట్ పాము అట్లా ఉంటావు, నువ్వు చల్లగా గాలి అర్థం మొత్తం మింగేసిన తర్వాత నీకు అప్పుడు మెలకు వస్తుంది అనమాట. అప్పుడు చూస్తే ఇంకేముంది, నోట్లో ఉండవు. అట్లా మనం కాలం నోట్లో ఉన్నాం. మనం ఒక్కొక్క ఇంచినే మనకు తెలియదు, మింగేది కూడా తెలియదు. ఒక్కొక్కరువే వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరు ఉన్నాం. కొంతమంది కాళ్ళు వరకు ఉంటే, కొంతమంది నడుము వరకు ఉంటే, కొంతమంది గొంతు వరకు ఉంటే, అంత ముసలి వాళ్ళంతా గొంతు వరకు అనమాట. ఫినిష్, వాళ్ళకి ఎస్కేప్ లేదని కూడా లేదనమాట. అయితే ఫస్ట్ ఏం చేయాలి మనము, ఆ యొక్క మేలుకోవాలి. జీవ జాగో గౌరవ చంద బోలే. మేలుకుంటే పాము నోట్లో ఉండేట తెలుస్తుంది మనకి. ప్రతి ఒక్కరూ కాళ్ళ సర్పం, భాగవతం ఏం చెప్తుంది, కాళ్ళ సర్పం, కొండ చిలువ, దీని నోట్లో ప్రతి ఒక్కరూ ఉన్నాం. అది భయంకరమైన, కొంతమంది చూసింటారనమాట సినిమాల్లో అంతా కొండ చిలువ అటాక్ చేస్తున్నారు. బట్ ఇంకా భయంకరమైనది అనమాట ఇది. ఈవెన్ మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భీముడు వెళ్తాడనమాట. భీముడు ఆయన పోయేది ఎంతో మధ్యాచార భీము ఒకటే సేమ్. వెళ్ళేటప్పుడు మామూలుగా పోరాయన పోయేటప్పుడు దారి అవసరం లేదు దానికి, అతనే దారి ఏర్పరచుకుంటాడు. నడుచుకుంటూ పోయేటప్పుడు తన ఎదురుముతో చెట్లంతా పడిపోతాయి అన్నమాట. ఆ చెట్లు కొట్టేస్తూ ఆయన నడుచుకుంటూ పోయే దారి మొత్తం, అదే ప్రాంతం అంతా దారి అయిపోతుంది అనమాట. మామూలుగా ధర్మరాజు వెతుక్కుంటూ ఎట్లెళ్తాడంటే చెట్లంతా విరిగిపోయి జంతువులంతా చనిపోయి ఉంటాయి అనమాట. ఏ దారిలో అయితే భీముడు వెళ్తే ఆ దారిలో అదే గుర్తులు అనమాట. పెద్ద పెద్ద వృక్షాలు ఇరిగిపోయింటాయి, భయంకరమైన సింహాలు పులులంతా చనిపోయింటాయి ఆ దారిలో మొత్తం. ఆ జాడను వెతుక్కుంటూ వెళ్తారనమాట దారి. అదే అన్నమాట. ఒకసారి ఈ గంధమంద పర్వతం దగ్గర భీముడు వెళ్తాడనమాట. వెళ్ళి చాలా సేపటికి రాడు. ఆయనకు కొంచెం అపశకునాలంతా కనిపిస్తాయి ధర్మరాజుకి. సరే ఈ చిహ్నాలంతా ఉంటాయి కదా, చెట్లంతా విరిగిపోయి భయంకరమైన ఈ జంతువులంతా మరణించి వెతుక్కుంటూ పోతే కొండ దగ్గర ఒక గుహలో ఒక పాము, ఈ దాన్ని ఏమంటారు, చుట్టేసి ఉంటుంది అనమాట. బాగా చుట్టేసి ఉంటుంది పాము, గట్టిగా చుట్టేసి ఉంటుంది. కొండ చిలువ పాము భీముని పట్టేసి ఉంటుంది అనమాట. భయంకరంగా పట్టేసి ఉంటుంది. భీముడికి 10,000 ఏనుగుల బలం ఉంది. 10,000 ఏనుగుల బలం అంటే సామాన్యం కాదు. ఒక ఏనుగే విధ్వంసం చేస్తుంది. అది కూడా ఈ కలిగిన ఏనుగులు కాదు, ద్వాపరంలో ఏనుగులు. ఈ కలిగిన ఏనుగులు ఎలకల మారిన ద్వాపరంలో ఏనుగులకి అవి ఇంకా బలమైనటువంటి కోలైపోయిన వింటారు మీరు శ్రీమద్ భాగవతంలో. మీరు ఈ ఏనుగులు అనుకోబాకండి. ఈ ఏనుగులు 100 ఏళ్ళు అప్పుడు ఏనుగులు చాలా బలమైనట్టు అనమాట. అట్లా ఏనుగులు 10 ఏనుగులు బలం ఉండే వ్యక్తి ఒక సర్పం చేత పట్టేసినాడు అనమాట. అది ఎంత ప్రయత్నం చేసినా భీముడు బయట వదలడంలో అది ధర్మరాజు పోతారనమాట. పోగానే ఆ పాము దగ్గర చూస్తే ఎంత బలమైన వ్యక్తి, బకాసురుణ్ణి, హిడింబాసురుణ్ణి, అంత భయంకరమైన రాక్షసులను చంపిన వ్యక్తి ఒక పాము చేత బంధించబడతాడు. పాము అంత శక్తివంతమైంది. ఇది ఈ యొక్క కాలం రిప్రజెంటెడ్ బై సర్ప అనమాట, కొండ చిలువ. అప్పుడు ధర్మరాజుతో పాము మాట్లాడుతుందనమాట. ధర్మరాజుకి ఆశ్చర్యం అయిపోతుంది. నాయన ధర్మరాజా, నువ్వు వచ్చావు ఇక్కడికి,
అంటే అప్పుడు ఏం చెప్తారనమాట, నువ్వు నన్ను తినే కావాలంటే నాకు తమ్ముడిని వదిలే అంటే, లేదు లేదు నిన్ను నేను మీ తమ్ముడిని వదిలే ప్రశ్న లేదు, నాకు వరం ఇది, ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళు బంధించబడాల్సిందే, వాళ్ళ శక్తులు 50% శక్తి నాకే వచ్చేస్తుంది. కాబట్టి నా వరము, నా యొక్క ఈ పట్టు నుంచి ఎవరో తప్పించుకోలేరు అంటే, ఎవరు నువ్వు అని చెప్పి అడతారనమాట ధర్మరాజు. ఇప్పుడు చెప్తాను నేను నహుషకుడిని అనేసి. మీరు ఏంటంటే నహుషకుడి గురించి. నహుషకుడు గొప్ప రాజు శ్రీరామచంద్రుని యొక్క వంశంలో. అదే సమయంలో ఇంద్రుడుగా ఉంటాడు నహుషకుడు. గొప్ప ఇంద్ర పదవి కూడా ఇస్తారు అతనికి. ఇంద్ర పదవి నుంచి పాము అయిపోతాడు అతను, సర్పమైపోతాడు. అప్పుడు ఆయనకి సర్పాన్ని శరీరాన్ని ఇస్తూ ఋషులు, నువ్వు ధర్మరాజుని కలుస్తావు, ఆయన నీ ప్రశ్నలకంతా సమాధానం చెప్తాడు, ధర్మ సమాధానం అంతా కూడా, అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పింటారనమాట. తర్వాత ధర్మరాజుకు ఆయనకు సంవాదం జరుగుతుంది. ధర్మరాజు ఆయన అన్ని ప్రశ్నలు వేస్తే ధర్మరాజు అన్ని సమాధానం చెప్తాడు. ముఖ్యంగా ఆత్మకు సంబంధించి, పరమాత్మకు సంబంధించి, పరమసత్యానికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయన్నమాట. తర్వాత ఆ సమాధానం అంతా విన్న తర్వాత ఆయనకు మళ్ళీ పూర్వదేహం వస్తుంది, పితృలోకాలకు వెళ్ళిపోతాడు యమధర్మరాజు దగ్గరికి. అంటే ఇక్కడ చెప్పడం ఏమంటే, ఈ సర్పం అనేది అంత భీముని తప్పించుకోలేకపోయాడు. ఎట్లా తప్పించుకున్నాడు? దివ్య జ్ఞానంతోనే తప్పించుకున్నాడు. ఈ కాల సర్పాన్ని దేంతో తప్పించుకోవచ్చు మనము? భగవంతుని యొక్క జ్ఞానం, భక్తి, భగవంతుని యొక్క భక్తియుక్త సేవ, భగవంతుని యొక్క జ్ఞానాన్ని మనం అలవరుచుకోవడం వల్ల, భక్తియుక్త సేవకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడం వల్ల మనం దాని యొక్క కోరల నుంచి బయటపడగలం. కాలం భక్తుల్ని తగ్గలం. లేకపోతే ఏమవుతుంది? మింగేస్తుంది అనమాట. మనం మింగేదే తెలియదు. చిన్న రోజు మొత్తం శరీరం మొత్తం కవర్ అయిపోయింది, అంతే జీవితం మొత్తము ఫినిష్. మానవ జన్మ చాలా ఉన్నతమైంది. ఆ జన్మను కాలసర్పం ఏం చేస్తుంది? మింగేస్తుంది. మనం దేనికి ఉపయోగం లేకుండా మన జన్మ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఒక జంతు మాదిరి జీవించి మరణిస్తామన్నమాట. కాబట్టి మనం ఈ ధర్మరాజు ఏం చేశాడు? జ్ఞానంతో ఆ సర్పాన్ని జయించాడు. ధర్మబద్ధమైన జ్ఞానం, కృష్ణ సంబంధ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా మనం పొంది భగవంతుని యొక్క భక్తిని మనం తీసుకొని ఏం చేయాలి? సర్పం యొక్క ఈ కోరల నుంచి బయటపడాలి. అంటే ఈ మృత్యువు నుంచి అసుతోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు చీకటి నుంచి వెలుతురులోకి రావాలి, మరణం నుంచి అమృతత్వంలోకి రావాలి. ఈ మృత్యులోకం ఇది. ఇక్కడ ప్రతి ఒక్క జీవి మరణించాల్సిందే. అది ఇక్కడ చివరిగా ఏం చెప్తున్నారు? ఈ యొక్క భాష్యంలో చరమ యోగ లక్ష్యం వచ్చి శ్రీకృష్ణుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతునితో పాటు నివసించడమే చరమ యోగ లక్ష్యం అని చెప్తున్నారు. ఈ మృత్యులోకం నుంచి మనం ఏం చేయాలి? శాశ్వతమైన లోకానికి వెళ్ళాలన్నమాట. అది నిజమైనటువంటి గమ్యం. ఇక్కడ ఏదో ఈ నీటి మీద నడిచేది, గాల్లో తేలేది పక్షులు కూడా చేస్తున్నాయి. గాల్లో తేలేది పక్షులు నడుస్తున్నాయి, వెళ్తున్నాయి కదా, అవి హ్యాపీగా ఉన్నాయా? చూడండి, పక్షులు హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాయి, ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాయి, ఎప్పుడు భయం వాటికి, ఎవరు చంపేస్తారో తెలియదు అనమాట కదా. కాబట్టి ఇది ఈ చిన్న చిన్న యోగ శుద్ధులకంత ప్రయత్నం చేసి భౌతికమైనటువంటి బంధనాలు తగులుకునేది కంటే కూడా మనం ఏం చేయాలి? భగవంతుని మీద భక్తియుక్త సేవని, భగవంతుని మీద భక్తిని మనం అలవర్చుకొని భగవద్ధామం వెళ్ళడమే నిజమైనటువంటి యోగ పరిపూర్ణత. కృష్ణలోకానికి చేరి మృత్యువు లేనటువంటి ఆభరణ భువనర్లకు పౌనానర్జున మామపేతి కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. ఈ మృత్యువు, ఈ పునర్జన్మ అనేది అన్ని లోకాల్లో ఉంది. భగవంతుని యొక్క ధామం గోలోక బృందావనంలో అక్కడ చేరుకోవడమే నిజమైనటువంటి యోగం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే ఒక ప్రశ్న. భగవద్గీత హరే కృష్ణ. భగవద్గీత యథాతథం
అధ్యాయం 11 శ్లోకం 12 నుంచి 16. దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థిత మతి భాసాదృశీ స్యాత్ భాసస్య మహాత్మనః తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్యాద్దేవదేవస్య శరీరే పాండవస్తదా తతః స విస్మయావిష్టుం హృష్టరోమధనంజయ ప్రణమయ శిరసా దేవం కృతాంజలిరభాషత. అర్జున ఉవాచ పశ్యామి దేవస్తవ దేవదేహే సర్వాస్తథా భూతవిశేషసంగం బ్రహ్మాణమీశం కమలాసనస్థం విశ్వం చ సర్వానుర్గం చ దివ్యం అనేకబహుద్రవగ్నేత్రం పశ్యామి త్వం సర్వోత్మంతరూపం నాంతనమధ్యన పునస్తదాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే. Reading from Bhagavad Gita as it is, chapter number 11, text number 12. Divi Surya Sahasrasya Bhaved Yogapaduttita Yadi Bhashadhisya Bhasastasya Mahatmanah. Translation: If hundreds of thousands of suns were to rise at once in the sky, their radiance might resemble the effulgence of Supreme Person in that universal form. Telugu. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము అధ్యాయం 11 శ్లోకం 12 భావము. లక్షలాది సూర్యులు ఒక్కమారు ఉదయించిన ఆకాశమును ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపనందలి పరమపురుషుని తేజస్సును పోలగలదు. जय श्री श्री राधा गोविंद भगवान की, गंधरा श्रीमद् भागवतम की, शिला प्रभुपाद की, निताय गौर प्रेमानंद.
హరే